కానీ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమేను మాకు 38 to 39% వచ్చింది ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు ఆయన. అదే ఎలా చెప్తారు? కింద పడిన చేయి పై చేయి మాదేనంటే ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు నాతో మా ఊళ్ళో ఒకటికి తండ్రి కొడుతున్నాడు మార్కులు తక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి నీకంటే సుబ్బారావు కంటే నాకు 1 మార్క్ ఎక్కువ వచ్చింది అన్నాడు. సుబ్బారావుకి ఎన్ని వచ్చిందంటే 0 వచ్చింది అన్నాడు. ఇక అట్టా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే బీజేపీ పెర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి మేమే ప్రత్యామ్నాయం అని ప్రగల్భాలు పలకాలి. ఇప్పుడు మన పరిస్థితి ప్రగల్భాల్లో డిపాజిట్లు కోల్పోయింది కాదా? పార్లమెంట్లో ఎంపీలకి కొన్ని చోట్ల డిపాజిట్లు పోయిన సందర్భాలు లేవా? రాష్ట్రంలో ఎంత ఓట్లు వచ్చినాయి వాళ్ళకి? మరి వాళ్ళు ఓట్లు రాలేదా లేకపోతే వీళ్ళు కావాలని కొలిడయ్యారా? బీజేపీతో కొలిడయ్యి ఓట్లని బీజేపీకి వేయించారా? అది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఇది డే బై డే డిటరేట్ అయిపోయే పార్టీ అనండి. కానీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరేమో 15% మించి ఉండదని మీరు అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మీ అంచనా. కానీ కేటీఆర్ గారు ఏమంటున్నారు, నాకు 39 ఉంది, నేనే ప్రత్యామ్నాయం రాబోయే రోజుల్లో మందే అధికారం అని చెప్తున్నారు. చెప్పుకోవాలి, లేకపోతే ఉండరు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినాక సుబ్బారావు గారు ఇవాళ కొత్త కార్పొరేట్ హాస్పిటల్ అని పెద్ద 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 పేరు ఉన్నాయి కూడా, వాడు చనిపోయాడు లేదా చనిపోతాడని తెలిసి కూడా వెంటిలేటర్ పెడతామండి అని చెబుతారు పేషెంట్ బంధువులకి. వాళ్ళు ఏదో బతుకుతాడని పెట్టమంటారు. ఇక వారం రోజులు 10 రోజులు పెట్టి రోజుకి 50,000 60,000 బిల్లు వేసి వెంటిలేటర్ బిల్లు అయ్యో సారీ అండి పోయాడండి బిల్లు లాగేస్తారు. ఆ రోజే పోతాడు. పోయిన శవానికి వెంటిలేటర్లు పెట్టిన కేసులు కూడా మనం చాలా చూసాం. ఇది కూడా అట్టా అంతే తప్పించి ఊరిని వెంటిలేటర్ పెట్టి చూపించి మేము వస్తామని చెప్పి ఉండేవాళ్ళు పారిపోకుండా ఉండేవాళ్ళని ఆపటానికి కోసమే తప్పించి అమాయకుల్ని. ప్రజలంతా అమాయకులు కాదు. ప్రజలు ఎవరు కూడా పార్టీతో నిలబడరు. ఆ పార్టీతో బాగా నిలబడితే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కుదేలైపోయి ఏదో 1% 2%కి ఎక్కడో ఉంది చూడండి. ఏదో ఇప్పుడు ఉద్యమంలో తిరిగాం అది ఇతను కథ స్మృతులు నెమరేసుకుంటా ఏదో 2-3%కి డిటరేట్ అయిపోతుంది. ఆ పార్టీని అతను నిలబెట్టుకోవడం కోసం ఏంటంటే భవిష్యత్తులో నా అంచనా అయితే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు అవ్వకపోవచ్చు, కానీ జనరల్ ఎలక్షన్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ నాటికి ఇక్కడ బీజేపీకి ఒక తోక పార్టీ లాగా వాళ్ళు ఇచ్చిన సీట్ల కాడికి తీసుకోవాల్సిందే ఇన్ఎవిటబుల్ గా బీఆర్ఎస్. కానీ విలీనం అంటున్నారు కదా సీఎం రమేష్ కవిత వీళ్ళందరూ. అదే విలీనం అవ్వచ్చు, లేకపోతే విలీనం అయితే మనకు నష్టం జరుగుతుంది అని అనుకుంటే ఊరిని అట్ట పెట్టవచ్చు. అట్లా పెట్టేసేసి తెలుగుదేశం కూడా ఇక్కడికి కూటమి తరఫున ఇక్కడికి వచ్చి నిలబడే అవకాశాలు ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన ఇదంతా కూడా అప్పుడు సింహభాగం బీజేపీ సీట్లు తీసుకుంటుంది. తీసుకుని రేపు రీఆర్గనైజేషన్ అయితే 154 అవుతాయి. ఇక్కడ జనగణన అయిన తర్వాత రీఆర్గనైజేషన్ చేస్తారు. చేసేటప్పటికి కాలక్రమంలో 2028 ఎన్నికల నాటికి జనరల్ ఎలక్షన్ నాటికి ఇది ఇంకా డిటరేట్ అయిపోతుంది బీఆర్ఎస్. అయిపోయి మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంది తప్పదేముందిలేండి. ఇప్పుడు బీజేపీ కనుక కమాండ్ చేసి వీళ్ళు అంగీకరించాల్సిందే, ఆదేశిస్తే వీళ్ళతో శిరస వహించాల్సిందే. ఏదైతే ఇది ఒకవేళ కలవటం మూలాన బీజేపీకి బీఆర్ఎస్కి పడే ఓట్లు కొంతమంది ముస్లింలు కొంత ఉన్నారు కదా, ఆ ముస్లిం ఓట్ని కాంగ్రెస్ కట్టి ఇటు పోకుండా దీని ఊరినే ఒక ఇదిలాగా పెట్టేసి మారుద్దాం అనుకుంటారా, లేదా ఊరినే సపరేట్గా పెడతారనేది ఆ రోజు వ్యూహాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు దీన్ని బట్టి. లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ కనుక బీజేపీలో విలీనం అయిపోతే వీళ్ళు ఎగ్జిస్టెన్స్ కోల్పోతారు. సుబ్బారావు గారు బార్గెన్ కెపాసిటీ పోతుంది. రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ బీజేపీ హైకమాండ్ అట్ట చెప్తే అట్ట టికెట్లు ఇవ్వాలి. అప్పుడు వీళ్ళకి ఇవ్వాలని ఏమి లేదు కదా. అదే వీళ్ళు సొంతగా పార్టీ పెట్టుకుంటే 1 సీటు 2 సీట్లు అది అడిగితే పోన్లేని ఒక 5-6 సీట్లు అసెంబ్లీ ఇవ్వచ్చు, 1-6 పార్లమెంట్ సీట్ ఏమైనా ఇస్తారు అలయన్స్ పార్టీ కదా అనే ధర్మంతో అట్లా ఉంటే రెసిస్టెన్స్ చూపించుకోవచ్చు. మరి అటువంటిప్పుడు హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య ఎంతవరకు సఖ్యత నడుస్తుంది, ఎవరు సుప్రీము ఎవరు సబార్డినేటు, పార్టీని ఎవరు నడపాలి, ఎవరికే ఎక్కువ బలం ఉందనేది మళ్ళీ అది ఒక గొడవ ఉంటుంది. కాబట్టి ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్రమే. కానీ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో. ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఆల్రెడీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు కదా, వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం అంటున్నారు ఆయన. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా దానికే ప్రిపేర్ అవుతున్నారు. రేపు రమ్మనండి, రేపు హైదరాబాద్ వస్తుంది చూడమని మళ్ళీ రెడీ అవ్వమనండి. స్టేషన్ కానీ హైదరాబాద్ వస్తాయి 3-4 వస్తాయి.
అప్పుడు ప్రూవ్ చేసుకోమని అంటారు నాయకత్వాన్ని. ఇప్పుడు అదే ఆయన డిమాండ్ కూడా అదే. డిమాండ్ అవసరం లేదు, వాళ్ళు చేయబోయేది అదే. Okay. మిగతా నీ డిమాండ్ ఏముంది, వాళ్ళే చేస్తున్నప్పుడు వాళ్ళే దానికి ప్రిపేర్ అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకేనా ముందేనే మనకి 39% ఉంది, మనం నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్దాం. అందుకనే యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. రేపు ఏమవుతుందో చూద్దాం. ఖైరతాబాద్ 39 వచ్చిందా 25 వచ్చిందో తేలుతుందిగా. ఖైరతాబాద్ నీ క్యాండిడేట్ ఎవరు? గెలిచే మనిషికి నువ్వు పార్టీలో కొనేసుకుని బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2018లో ఎవరైతే కష్టాలను ఎదుర్కొని గెలిచారో వాళ్ళే నిజమైన కాంగ్రెస్ బలమైన నాయకుల కింద లెక్క. ఆ రోజు దొంగోట్లు నువ్వు పెట్టిన 18లో దొంగోట్లు కూడా దొంగ ఎలక్షన్ కూడా ఎదుర్కొని గెలిచారు వాళ్ళందరూ. వాళ్ళందరూ నువ్వు పార్టీలోకి లాగేసుకున్నావు, బలవంతంగా లాగేసుకున్నావు, నా వాళ్ళని చెప్పుకుంటున్నావు. మళ్ళీ 23లో వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ సొంత బలంతోనే గెలిచారు. రేపు పొద్దున దానం నాగేంద్ర నీ క్యాండిడేట్ కాదు, నువ్వు ఎవరికి ఇస్తావు టికెట్? తేలిపోతుంది కదా, పాలకు పాలు నీళ్ళకి నీళ్లు. రేపు పొద్దున కాంగ్రెస్ మళ్ళీ దానం నాగేంద్ర గారికి టికెట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు తేలిపోతుంది నీ బలాబలాలు ఎంతో, నీ అసలైన బలం ఎంతో తేలిపోతుందిగా. స్టేషన్ గణపూర్లో కూడా అర్బన్ రూరల్ ఏరియా కింద లెక్క అది. ఇది అర్బన్, ఇది అయితే రూరల్ ఏరియా. ఇటువంటి 2-3 చేస్తే మొత్తం అక్రాస్ ది స్టేట్ తెలిసిపోతుందిగా మీ బలం ఏంటో, భవిష్యత్తు ఏంటో. యాక్చువల్గా 2023 ఎన్నికల్లో రూరల్లో బలహీనపడింది బీఆర్ఎస్ పార్టీ, గ్రేటర్ హైదరాబాద్లో బలంగా ఉందని చెప్పి రిజల్ట్ మనం చేసాం. గతంలో కూడా చెప్పాము, ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోగలిగారు సుబ్బారావు గారు. జహీరాబాద్, సంగారెడ్డి లాంటి ప్లేసులు కూడా వాళ్ళకి రావడానికి కారణం ముస్లిం ఓటు బ్యాంకు తప్పించి వీళ్ళ బలాలు ఏం కాదు. వెల్లువ అంతా ఉంది ఎడ్యుకేట్స్లో అందరిలో కూడా. ప్రధానంగా తెలంగాణ సమాజంలో చదువుకున్న విద్యావంతులు, ఆత్మగౌరవం ఉండవు అందరూ కూడా ఆ కుటుంబాన్ని అసహించుకున్నారండి. ఆ పోకడల్ని ప్రగతి భవన్ దగ్గర అంతంత ఎత్తు కట్టడాలు, వెనక కచ్చడాలు పెట్టడం, గ్రిల్స్ పెట్టడం, అటు తలెత్తి చూడాలంటే ఒక సెంట్రల్ జైలు లాగా పెట్టేయటం, అదొక రాజ్ దర్బార్ లాగా పెట్టడం, నిజాం ప్యాలెస్ లాగా తయారు చేయటం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి వస్తా అంటే రోజు వారానికి ఒకసారి ముఖ్యమంత్రి వస్తా అంటే రోడ్లన్నీ ఆపేయటం, సెక్రటరియట్కి వెళ్లకుండా అది పడగొట్టి కట్టేయటం. ఎవరబ్బ సొమ్ము అని ఎత్త ప్రజల సొమ్ము తీసుకెళ్ళి కాళేశ్వరం పేరుతో పోసేయటం. ఇప్పుడే ఓ సామెత ఉంటుంది, నోరున్నాడు ఊరంతా బలాదూరి అని. ఆ కుటుంబానికి నోరు ఉంది, ఆ నోరుని ఆ వాయిస్ని రిలే చేసే కిరాయి మీడియా, హైదరాబాద్ కిరాయి మీడియా ఉంది. క్వశ్చన్ చేయలేని జర్నలిస్టులు ఉన్నారు. అక్కడికి వెళ్తే బిస్కెట్లు తినేసి వాళ్ళు ఇచ్చిన టీ తాగేసి కవర్ ఇస్తే కవర్లు జేబులో పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తే అదే వార్తగా రాసిన స్పైన్లెస్ ఫెలోస్ జర్నలిస్టులుగా సిగ్గుచేడు జర్నలిజానికి. ఇదంతా అడగలేని కలేజా లేదు. ఇష్టానుసారం మాట్లాడినా, ఒక జర్నలిస్ట్ని విలువ లేకుండా మాట్లాడినా, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని నిక్కదీసి అడిగిన జర్నలిస్ట్ని మనం 10 ఏళ్ళు ఒక్కడిని చూడలేదు. లేదు అసలు ఇవ్వడానికి ఆస్కారం లేకుండా చేశారు. అంటే ఇప్పుడు పలానా ఛానల్, సుబ్బారావు గారి ఛానల్కి ఎవరిని పంపాలో ముందే చెబుతారు, పలానాళ్ళని పంపించొద్దు, నువ్వు పలానాళ్ళని పంపించు అని. అంతేగాని లేక కాదు. జర్నలిస్టులు మంచి నిజాయితీగా పాటలు, తెలివిగలాడు, దమ్మున్నాడు చాలా మంది ఉండాలి. వాళ్ళు మీరు పంపించొద్దని ముందే వీళ్ళు హుకుం జారీ చేస్తారు. ఈ సంస్థలు కూడా అట్టాగే వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం సచ్చినట్టు మోకాళ్ళ దండ వేసి అక్కడ పాదక్రాంతులు, పాదపూజలు చేసేటట్టు తయారయ్యారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులతోటే ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మీకు ఆంధ్ర జర్నలిస్టుల చేత ఇంటర్వ్యూ చేయించుకున్నాడు ఆయన. అవును, వైసీపీకి సంబంధించిన పెయిడ్ వాళ్ళు ఉన్నారు కదా, సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు. అక్కడ ఎవరైతే వైసీపీకి పే రోల్లో ఉండారో వాళ్ళందరూ ఇంటర్వ్యూలే నేను గమనించాను. తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒక్కరోజన్నా అక్రాస్ ది అందరికీ మీట్ ది ప్రెస్ అనేది పెట్టలా. ఢిల్లీలో ప్రెస్ మీట్ లేదు. ఇవాళ భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మీడియాని ఫేస్ చేయలేని ముగ్గురు కనపడతారు మనకు సుబ్బారావు గారు. ఒకటి నరేంద్ర మోడీ, ఒకటి కేసీఆర్, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీడియాని ఫేస్ చేయలేని వాళ్ళు, ఫేస్ చేయలే ఇంతవరకు. దమ్ము లేదు, అంత కలేజా లేదు వాళ్ళకి, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, దమ్ము లేదు ఫేస్ చేయటానికి. ఎందుకంటే దొంగలే ఎదుర్కోలేరు. ఒక మీడియాని ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాలి. నా తప్పు చేసినా కూడా ఆ తప్పు ఏంటో చెప్పగలగాలి. తప్పులు చేయడం సహజం, తప్పులు జరుగుతాయి కూడా, తెలియకుండా జరుగుతాయి ప్రభుత్వంలో ఉన్నా కానీ. అవును, వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఎంతనైనా ఫేస్ చేస్తాం. దాక్కోవాల్సిన ఎన్ని రోజులు దాక్కుంటారు మీరు? ప్రజాస్వామ్యంలో మీడియాని ఫేస్ చేయలేని దమ్ము లేని వాళ్ళు మీరు నాయకులు ఎట్ట అవుతారు, ముఖ్యమంత్రులు ఎట్ట అవుతారు? నువ్వు 10 ఏళ్ళు నువ్వు పెద్ద పీకుడు గడివా, నువ్వు విజనరీవా? నువ్వు మీ ఒక్క రోజన్నా నువ్వు మీ మీడియాని ఫేస్ చేసావా? ఢిల్లీలో మీడియాని పెట్టావా? ఇక్కడ ఊరినే ప్రగతి భవన్లో మీడియా సమావేశం అని పెట్టడం, బిస్కెట్లు టీలు ఇవ్వటం, ఏదో అవాకులు చవాకులు మాట్లాడటం, దాన్ని రిలే చేయటం.
క్వశ్చన్ చేసేవాళ్ళని పిలవకపోవటం, ఇదే జర్నలిజం, ఇదే మీడియా బ్రీఫింగ్. సో ఇప్పుడు ఈ ఎలక్షన్లో సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకున్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కూడా బాగా ఉపయోగించుకున్నారు. సోషల్ మీడియాలోనండి సుబ్బారావు గారు చాలా దుర్మార్గమైన ట్రోలింగ్ చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారిని. ఆయన ముఖ్యమంత్రి అనేది కూడా లేకుండా, నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు చేయలే అంత దిగజారి. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన హోదా ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి ఎవరైనా పాలకుడే. మోడీ గారు ఎంతైనా ప్రధానమంత్రి అంతే కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఆయన మద్దతు గౌరవించాల్సిందే. మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నారు, ఆ సీటుకు ఉన్న విలువ గౌరవాన్ని మనం కాపాడతాం. ఇష్టం లేకపోయినా, వ్యక్తి మీద ఇష్టం లేకపోయినా. నువ్వు అది కూడా సంస్కారం లేకుండా నువ్వు అమెరికా నుంచి వచ్చానంటావు, ఏం మాటలు మాట్లాడుతావు? నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకుని నీ తండ్రిని అనలేరా ఎవరో? నీ ఎందుకు అనకూడదు? నీ తండ్రిని ఎందుకు అనకూడదు? నిన్ను ఎందుకు అనకూడదు? నీ కుటుంబాన్ని ఎందుకు అనకూడదు? నువ్వు ప్రెస్ మీట్గా అడుగుతాం, సమాధానాలు చెప్పు. మీడియా అడగదు, మేము అడుగుతాం. నువ్వు గత 20 సంవత్సరాల ప్రస్థానంలో అదేమంటే పొరపాటు నేను చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిది పొరపాటు నేను దాని ఉద్దేశం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ముందు రోజు తెల్లవారుజామున 5కో 6కో నంద్యాలలో అరెస్ట్ చేశారు. తీసుకొచ్చి సాయంత్రం 6కి రిమాండ్ చేశారు. నువ్వు ఆ రోజు రాత్రి 9కి ఫ్యాప్సీకి వెళ్ళి ఎంజాయ్డ్ అలాట్ అని చెప్పి నువ్వు హెకిల్ చేస్తా నువ్వు పెట్టావు. తర్వాత నువ్వు వాళ్ళు ధర్నా చేసుకుంటాను 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళని అరెస్ట్ చేసి, ఆడపిల్లలు రోడ్డు మీద జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను వాళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ మెయిల్ పెట్టారండి కంపెనీలకి. ఆడపిల్లలు ఏడిచారమ్మా, నాకు సంబంధం లేదు సార్, మాకు దానికి మా ధర్నాకి మాకు సంబంధం లేదు, మేము ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళిపోతా అంటే పోలీసులు బలవంతంగా తీసుకెళ్ళిపోయి వ్యాన్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కేసులు బుక్ చేశారు.